Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous year questions on the topic simplifications which were asked in the CGL 2023 prelims exam. Okay, we already completed 3 videos on simplifications and this is the 4th video. And in this video we will solve the different model on simplifications. Okay, so let's see. First question చూడండి, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఉంటాయి, వాటిని సింప్లిఫై చేయాలి. ఓకే, ఇఫ్ యూ నో ద ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఆఫ్ ఆల్ ద ఫార్ములాస్ దెన్ యూ కెన్ ఈజీలీ సాల్వ్. ఓకే, వెరీ సింపుల్ అమ్మా. ఇది మనకి సబ్స్టిట్యూషన్ ద్వారా చేయొచ్చు, ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ గుర్తుంటే అవి చేయొచ్చు, ఏదైనా చేసేవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్లోనే మనకి ఇది ఎలా ఉందమ్మా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అంతేనా? సో వీ హ్యావ్ వన్ ఐడెంటిటీ దట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా అందరికి తెలిసి తెలియదా? తెలుసు. కాబట్టి డైరెక్ట్గా నేనేం చెప్తాను, 2 టైమ్స్ ఆఫ్ ఏ ఎంత 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్, బి ఎంత 5 స్క్వేర్ అంటే 25. సో 2 టైమ్స్ ఆఫ్ 9x స్క్వేర్ ప్లస్ 25. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో బై యూజింగ్ ఐడెంటిటీస్, సపోజ్ ఐడెంటిటీ కన్నా నాకు ఇంకేదైనా ఫాస్ట్గా చెప్పండి, ఎక్స్ ఈక్వల్ టు 0 వేసేయండి. సో 5 స్క్వేర్ ప్లస్ మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే 50. ఎక్స్ 0 వేస్తే ఎంత రావాలి, 50 రావాలి. సో ఇది కాదు ఇది కాదు, ఈ రెండిట్లోనే ఉంది, అంతేనా? ఓకే, మరి రెండు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే 1 పెడతాను. ఎక్స్ 1 పెడితే ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 3 ప్లస్ 5 8 స్క్వేర్ అంటే 64. ఇక్కడ 3 మైనస్ 5 అంటే ఎంతమ్మా, -2 హోల్ స్క్వేర్ అంటే 4. సో ఎంత రావాలి 68 రావాలి. సో ఆప్షన్లో చూద్దాం, ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టాం అనుకోండి, ఇక్కడ 59 అవుతుంది. ఇది కాదు అంటే ఇంక ఇదే ఆప్షన్, అంతేనా? కావాలంటే చూడండి, 25 ప్లస్ 9 34 ఇంటూ 2 68. సో యూజింగ్ దాట్ ఆల్సో యూ కెన్ సాల్వ్. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఐడెంటిటీస్ వచ్చాయనుకోండి అది బెటరే, రాలేదనుకోండి త్రూ సబ్స్టిట్యూషన్. ఓకేనా? సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్, సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. హియర్ ఆల్సో యూ కెన్ టేక్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై, మీకు నచ్చిన వాల్యూ మీరు తీసుకోవచ్చు. లేదు అంటే జీరోలు పెట్టేయండి. సో జీరోలు పెట్టాం అనుకోండి, మన దరిద్రానికి ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి, వై 0 పెట్టాం అనుకోండి ఈ 2 ఆప్షన్స్ అవుతాయి, ఎక్స్ 0 పెట్టాం అనుకోండి ఈ 2 ఆప్షన్స్ అవుతాయి, అవునా కదా? సో అందుకు అలా చేయొచ్చు. లేదు అంటే కొంచెం బెటర్గా ఏదైనా ఉందనుకోండి అదైనా చేయొచ్చు. ఏది లేకుండా నార్మల్గా చేద్దాం, ఎందుకంటే కష్టంగా ఏం లేదు కదా. ఇది చూడండి, సో చూడండి నార్మల్గా చేద్దాం, ఇది ఏం కంగారు పడద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ వై ఉందా, ఈ మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్. తర్వాత ఇక్కడ చూడండి, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ కదా. సో ఈ ప్లస్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. నెక్స్ట్ వై ప్లస్ వై 2y, వై మైనస్ 2y అంటే ఎంతమ్మా, -y. సో టోటల్గా -y ఉంది బ్రాకెట్ లోపల. ఇక్కడ y ఉంది, y మైనస్ ఆఫ్ -y అంటే ప్లస్ 2y. ఈ 2y అనేది ఈ 2yతో క్యాన్సిల్ అయిపోయింది, ఇంకెంత ఉందమ్మా 2x. సో ఆన్సర్ ఈస్ 2x, అంటే ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్, ఎక్స్ పవర్ 4 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే, కొన్ని ఆప్షన్స్ అయితే చాలా ఫాస్ట్గా తెగొట్టవచ్చు. లేదు ఐడెంటిటీస్ యూజ్ చేయాలంటే ఐడెంటిటీస్ యూజ్ చేయాలి. సపోజ్ నేను ఎక్స్ ఈక్వల్ టు 1 0 పెట్టాను అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఇదంతా తీసేయండి, 1/1 అంటే 1 రావాలి. సో ఈ ఆప్షన్ అయితే పోయింది, అవునా? ఇంక ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టండి, 1 పెట్టాను అనుకోండి, కిందది 0 అయిపోతుంది. ఇచ్చిన క్వశ్చన్లోని 1 పెడితే ఇక్కడ ఏమైపోతుంది, ఇది డినామినేటర్ 0 అయిపోతుంది, కాబట్టి పెట్టకూడదు, అది తీసేద్దాం. నెక్స్ట్ ఏం పెట్టాలి, 2 పెడదాం. పోనీ 2 పవర్ 4 16, 16లో 8 తీస్తే 8 ప్లస్ 1 అంటే 9. ఇక్కడ చెప్పండి 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది 1. సో ఆన్సర్ 9 రావాలి. ఎక్స్ ఈక్వల్ టు 2 పెడితే ఇది కాదు, ఇది అవుతుంది, ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది. లేదు అంటే ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా చేసుకొని చెప్తాను. ఎక్స్ పవర్ 4ని ఎలా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్, దట్ ఈజ్ న్యూమరేటర్. డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 అంటే అందరికీ తెలుసు, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో పైది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఏంటమ్మా, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1, అంతేనా? సో కాబట్టి ఇక్కడ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంటుంది. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అంటే ఆప్షన్ సి. సో త్రూ సబ్స్టిట్యూషన్ చేసుకున్నా, త్రూ ఐడెంటిటీస్ చేసుకున్నా మనకి ఏమొచ్చింది, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి,
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. అందరికీ తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఏ స్క్వేర్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్లు డైరెక్ట్గా 2 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. దట్స్ ఇట్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ అంట. సో పైది ఎలా ఉందమ్మా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది, కిందనేమో ఏ ప్లస్ బి ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే ఏ మైనస్ బి ఇస్ ద ఆన్సర్. ఏ ఎంత 3.35, బి ఎంత 1.25, రెండింటిని మైనస్ చేయండి 2.1. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేగాని 3.35 హోల్ స్క్వేర్ చేయడం 1.25 హోల్ స్క్వేర్ చేయడం అలాంటి పనులు అస్సలు చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇక్కడ చూడండి 326 ప్లస్ 222 హోల్ స్క్వేర్ మైనస్ 326 మైనస్ 222 హోల్ స్క్వేర్ బై 326 ఇంటూ 222. చాలా సింపుల్గా చేయొచ్చు. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఇప్పుడు ఏమొస్తుందమ్మా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4ab డివైడెడ్ బై ఏబి. రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది 4. అంటే వాల్యూస్ ఏవైనా ఉన్నాయండి అక్కడ. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇవ్వడం వల్ల మీకు ఏబి క్యాన్సిల్ అయిపోయి 4 అనేది వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఈవెన్ మిగతా ఎస్ఐ ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా వస్తాయమ్మా. ఇలాంటివన్నీ నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ నెంబర్స్ని ఏబి అలా తీసుకోండి. 432ని ఏ తీసుకున్నారు అనుకోండి, 247 బి తీసుకున్నారు అనుకోండి, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి బై ఇదేమొచ్చింది చూడండి, ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి ఇంటూ బి క్యూబ్. సో చెప్పండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అంతేనా. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మీకు ఆన్సర్ ఏంటి, 1/a ప్లస్ బి. అంటే 1 ఏ ఏమనుకున్నారు 432, బి ఏమనుకున్నారు 247, రెండు కలపండి 6, 7, 9. అంతేనా. సో 1/679. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలా చేయాలి. సో ఐడెంటిటీస్ అందుకే యూజ్ అవుతాయి. ఐడెంటిటీస్ బాగా గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 8th వన్ చూడండి, సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ బై ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్. అంటే ఏముందమ్మా, చాలా సింపుల్. ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అంటే ఎల్ ప్లస్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎం. ఓకే, కిందనేముంది ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ ఉంది. సో ఒక ఎల్ ప్లస్ ఎం ఒక ఎల్ ప్లస్ ఎంతో క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంటుంది, ఎల్ మైనస్ ఎం బై ఎల్ ప్లస్ ఎం. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 9th వన్ చూడండి, సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఏం చేయమని చెప్పాను నేను, ఏ కానీ బి కానీ జీరో పెట్టేయండి. సో ఫర్ సపోజ్ నేను ఏ జీరో పెట్టాను అనుకోండి, అన్ని ఆప్షన్లు జీరోలు అయిపోతాయి. అవునా కదా, అన్నిట్లోని ఏ ఉంది కాబట్టి నేను బి జీరో పెట్టుకుంటాను. అవునా కదా, బి జీరో పెట్టుకున్నాను అనుకోండి, ఈజీ. ఎందుకు, ఈ రెండు ఉన్నాయి, పోనీ ఏదో ఒక ఆప్షన్ అయినా నాకు తెగొడతాను అందుకని. ఓకే, బి జీరో పెట్టాను అనుకోండి, ఇది తీసేయండి. సో ఏ మైనస్ 3a అంటే మైనస్ 3a స్క్వేర్, బి పోయింది ప్లస్ ఏ స్క్వేర్, బి పోయింది. ఇక్కడ ఎంత వస్తుంది, -12, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 12a స్క్వేర్. 13లో 3 తీస్తే 10a స్క్వేర్. అంటే మొదటి రెండు ఆప్షన్లు పోయాయి. ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఆన్సర్. అవునా. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 1 పెట్టాను అనుకోండి, అప్పుడు నాకు ఆన్సర్ వస్తుందా. ఇప్పుడు మిగతా పైది చేయను, ఇంకా ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 1 పెడితే నాకు కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. అది చేద్దాం. అసలు ముందే మీరు ఏ ఈక్వల్ టు బి పెట్టుకున్నా పర్లేదమ్మా, ముందే పెట్టుకున్నారు అనుకోండి, ఏ ఈక్వల్ టు బి చాలా ఈజీగా వస్తుంది. అదైనా చూద్దాం. ఏ ఈక్వల్ టు బి పెట్టారు అనుకోండి. ఓకే, చెప్పండి. ఇది ఏ మైనస్ 2a అంటే మైనస్ ఏ, బి మైనస్ ఏ మైనస్ 3 అంటే మైనస్ 2a ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే 2a, ఏ మైనస్ 3a అంటే మైనస్ 2a మైనస్ ఏ మైనస్ 3 అంటే మైనస్ 2a, 4a మైనస్ 5a అంటే మైనస్ ఏ, మైనస్ ఇది 2a స్క్వేరు మైనస్ 4a స్క్వేరు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 2a స్క్వేర్. సో క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, మైనస్ 4a స్క్వేర్ రావాలి. ఎక్కడొస్తుందమ్మా, ఏ ఈక్వల్ టు బి పెడితే ఇది 10a స్క్వేర్ మైనస్ 4a స్క్వేర్ అంటే 6, ఇది 10a స్క్వేర్ మైనస్ 14a స్క్వేర్ అంటే -4. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏ ఈక్వల్ టు బి అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట.
కొంచెం ఫాస్ట్గా ఒకేసారి చేయడంలో వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 10th వన్ చూడండి, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఇలాంటి క్వశ్చన్ చాలా ఫాస్ట్గా చేయడానికి మీకు ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ మనం సాల్వ్ కూడా చేసాం మన క్లాస్లోని. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇదంతా ఒకటమ్మా, దాంట్లోంచి -1 తీస్తున్నామమ్మా. ఇక్కడ చూడండి 1 ప్లస్ పి ఇంటూ 1 మైనస్ పి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ పి స్క్వేర్. ఆ రెండు మల్టిప్లై చేస్తే ఈ 1 మైనస్ పి స్క్వేర్ని ఈ 1 ప్లస్ పి స్క్వేర్తో మల్టిప్లై చేస్తే 1 మైనస్ పి పవర్ 4. ఈ 1 మైనస్ పి పవర్ 4ని 1 ప్లస్ పి పవర్ 4తో చేస్తే 1 మైనస్ పి పవర్ 8. ఈ 1 మైనస్ పి పవర్ 8ని 1 ప్లస్ పి పవర్ 8తో మల్టిప్లై చేస్తే 1 మైనస్ పి పవర్ 16. దీన్ని మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తే 1 మైనస్ పి పవర్ 32. ఇది టోటల్గా ఈ బ్రాకెట్లో ఉంది. దాంట్లోంచి ఏం తీయాలని చెప్పాడు, -1 తీయాలన్నాడు. సో 1 1 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, మైనస్ పి పవర్ 32. అర్థమైందా మీకు అందరికీ? ఇది వాడు అడుగుతుంది. ఇదంతా కాదు, నాకు పి ప్లేస్లో 1 పెట్టాను అనుకోండి. ఫర్ సపోజ్ పి ప్లేస్లో నేను 1 పెట్టాను అనుకుందాం. ఓకే, ఇది అలా చేయాలి. లేదు, పి ప్లేస్లో నేను 1 పెడితే 1 మైనస్ 1 0 అంటే ఇదంతా 0 అయిపోయింది. సో ఆన్సర్ ఏమవ్వాలి, -1. 0 - 1 అంటే -1. సో ఇప్పుడు నేను పి ప్లేస్లో 1 పెడితే నాకు -1 రావాలి. ఎక్కడ వస్తుంది చెప్పండి, ఆప్షన్ ఏలో వస్తుంది. ఇది +1 వస్తుంది కాబట్టి ఇది కాదు. ఇది 1 + 1 2 ఇది కాదు. 1 - 1 0 ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ ఏ. అయిపోయింది ఆన్సర్. మీరు ఇంత మల్టిప్లై చేసుకోవాలి, ఇంత క్యాన్సిల్ చేసుకోవాలి అనే ఇబ్బంది పడితే డైరెక్ట్గా పి ప్లేస్లో 1 పెట్టండి, అయిపోతుంది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 11th వన్, పి స్క్వేర్ మైనస్ ఆఫ్ క్యూ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ బై పి ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఎట్లా చేస్తారు? ఇలాంటి క్వశ్చన్ నేను ఆల్రెడీ ఈవెన్ మన ఆల్జీబ్రాలోని స్టార్టింగ్ పాలినామియల్స్లో చెప్పాను. ఓకే, పి ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు ఆర్ తీసుకోండి. ఈక్వల్ టు 1 తీసుకున్నా పర్లేదు, లేకపోయినా అన్ని ఈక్వల్ తీసుకున్నారు అనుకోండి. క్యూఆర్ క్యాన్సిల్. సో పైన ఏమొస్తుందమ్మా, పి స్క్వేర్ బై పి ప్లస్ పి అంటే 2p హోల్ స్క్వేర్ అంటే 4p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అంటే పి స్క్వేర్ అంటే 3p స్క్వేర్. సో సిమిలర్గా ఇప్పుడు పి స్క్వేర్ బై 3p స్క్వేర్ అంటే 1/3. సిమిలర్గా ఇది కూడా ఎంత వస్తుంది, 1/3. ఇది కూడా ఎంత వస్తుంది, 1/3. అన్నీ కలిపేయండి, 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 అంటే 1. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో చాలా మందికి ఈ క్వశ్చన్, సార్ ఇలా పి ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు ఆర్ కాకుండా మాకు ఐడెంటిటీస్ యూజ్ చేసి చెప్పండి అని చాలా మందికి డౌట్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇది చూడండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయండి. అలానే ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయండి. కొన్ని క్యాన్సిల్ అయిపోతే తర్వాత ఫైనల్గా మీకు అన్ని క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఓకే, అది ఎలా అనేది మీరు చేయండి, నేను జస్ట్ మీకు హింట్ ఇస్తున్నాను. ఎగ్జామ్లో మాత్రం అలా చేయాలని ఇబ్బంది పడద్దు, ఎందుకంటే మీకు ఉన్న టైం తక్కువ. అలా చేసుకుంటే ఇంకా సరిపోతుంది, మీకు ఇబ్బంది అయిపోతుంది. ఓకే, and next question and last question for this today's session, and with this I'll conclude this session. So చూడండి, 4 power a plus 4 minus 5 into 4 power a plus 2 divided by 15 into 4 power a minus 2 square into 4 power a. ఓకే, సో ఇది ఇచ్చాడు, నేను ఏ ఈక్వల్ టు 0 పెట్టాను అనుకోండి, ఏమైపోయింది, ఏం అవ్వదు కదా. సో ఏమొస్తుంది, 4 పవర్ 4 మైనస్ 5 ఇంటూ 4 పవర్ 2 మైనస్ 15 ఇంటూ 4 పవర్ 0 అంటే 1. సో 2 స్క్వేర్ ఇంటూ 4 పవర్ 0 అంటే 1. అంతేనా? చెప్పండి, పైన ఏం కామన్ తీయచ్చు, 4 స్క్వేర్ కామన్ తీయచ్చా? అప్పుడు 4 స్క్వేర్ 16 మైనస్ 5 అంటే 11. ఓకే, కిందన 15 మైనస్ 4 అంటే 11. 11 క్యాన్సిల్ అంటే 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా, 16. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ దిస్ మోడల్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మోడల్లోనే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, అది మనం నెక్స్ట్ వీడియోలో సింప్లిఫికేషన్స్ సాల్వ్ చేద్దాం. అండ్ దాంతో మనం సింప్లిఫికేషన్స్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ కూడాను కంప్లీట్ చేసినట్లు అవుతుంది. ఓకే, సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయింగ్ దీస్ సెషన్స్, and I will continue remaining questions of advanced maths like number system. That also we will complete in the coming days. Thank you very much for listening. Take care all of you. Jai Hind.